స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. ఇబ్రాహీంపట్నం మాల్ శబరిమల మహాపాదయాత్ర ఈ రోజుకు 23వ రోజుకు చేరుకుంది. తమిళనాడులోని రాయకొట్టై నుండి ఈరోజు 3వ రోజుగా తమిళనాడులో శబరిమల మహాపాదయాత్ర ప్రారంభమవుతోంది. ఇక్కడ నుంచి దాదాపు ఒక 25 కిలోమీటర్ల వరకు పాదయాత్ర సాగనుంది. మహేంద్రమంగళంలోని మధ్యాహ్నం ఆల్టు, నైట్ ఆల్టు పాలకోడ్. మధ్యాహ్నం ఆల్ట్ వచ్చేసి మహేంద్రమంగళం, సాయంత్రం ఆల్ట్ వచ్చేసి పాలకోడ్ గ్రామం మీదుగా ఈ రోజు 3వ రోజు తమిళనాడులో ముగించడం జరుగుతుంది. మంది గురుస్వాముల దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల మేము ఈ రోజు 23వ దినము తమిళనాడుకు వచ్చి 3 రోజులు అవుతుంది స్వామి. 2 రోజులు ముగించుకొని 3వ దినం ప్రారంభమవుతుంది. మా తల్లిదండ్రులు, మా గురుస్వాములు, మా గురించి అక్కడ వచ్చిన స్వాములు అందరి ఆశీర్వాదం వల్ల మా యాత్ర దిగ్విజయంగా సాగుతుంది స్వామి. ఇలాగే మా స్వాములమందరము మధ్య మధ్యలో పడి పూజలు, దాతలు ఎంతో మంది మంచి మంచి హాళ్ళు, టెంపుల్ లేని చోట్ల చిన్న ఇల్లెందుగా సదుపాయం చేసి మమ్మల్ని తీసుకెళ్తారు స్వామి. అయ్యప్ప అనుగ్రహము, వేణుగోపాల గురుస్వామి అనుగ్రహము, గురుస్వామి అన్నాన గురుస్వామి ఎక్కయ్య గురుస్వామి దాని వల్ల మా యాత్ర దిగ్విజయం జరుగుతుంది స్వామి. ఇంకా మిగతా ఒక 23 అంటే 37కి మాకు దర్శనం అవుతుంది. 37 డేస్లో మిగతా 15-16 రోజులు కూడా మా యాత్ర ఇలాగే దిగ్విజయం జరగాలని అయ్యప్పని మనం పూర్తిగా వేడుకుంటాం స్వామి.